హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? గ్లాసుల కొలతలతో అరిసెలు ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఒక్క గ్లాసు బియ్యం తీసుకున్నాను, రాత్రంతా నానబెట్టేశాను. ఒక నైట్ ఫుల్గా నానాలండి. తర్వాత నెక్స్ట్ డే మనం ఏం చేస్తామంటే ఒక క్లాత్ మీద ఇలాగా పరిచేస్తాము. దీనిలో తడి మొత్తం పోకూడదు, కొంచెం తడి చేతికి అంటుకోవాలి. అప్పుడు దీన్ని తీసి మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా పౌడర్ కొట్టుకోండి. జల్లెడలో జల్లించేసుకోండి. జల్లెడలో జల్లించడం మాత్రం మర్చిపోకండి. తర్వాత పిండిని మొత్తం ఇలాగా మనం తడిపోకుండా ఇలా బాగా గట్టిగా అణిచేసి అలా పెట్టేద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాం. దీంట్లో బెల్లం మునిగేంత వరకు మాత్రం నీళ్లు పోసుకుని ఇది బాగా పాకం రానివ్వండి. పాకం వచ్చాక దీన్ని మనం ఒక కప్లో వేసుకుని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా మనకి ఉండ కావాలి, అలాగే ఆ ఉండ గట్టిగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఇలా ఉండి, బట్ ఉండ మాత్రం అవ్వాలండి, ఉండ పాకం రావాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం పిండి వేసేసి కలిపేద్దాము. ఎప్పుడైనా మీరు ఒక గుప్పెడు బియ్యం మాత్రం ఎక్స్ట్రానే వేసుకుని పిండి చేసి పెట్టుకోండి. మనకి పాకం ఎలా వస్తుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఏలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కలిపేసుకుని ఒకరోజు అలా వదిలేస్తే ఈ అరిసెల పిండి బాగా గట్టిగా అయ్యి రెడీ అయిపోతుంది. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెలల తరబడి యూస్ చేసుకోవచ్చు. కానీ ఇలాగా చిన్న చిన్న అరిసెల్లాగా తట్టుకుని వేడి వేడి నూనెలో వేసి వేయించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.